హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందర్స్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. అస్సలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. అంత ఈజీగా అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ని మహిళా కలెక్షన్స్లోనే తీసుకున్నాను. టోటల్గా పాపకి నాకు 8 మీటర్స్ తీసుకున్నానండి. నాకు 4 మీటర్స్ కింద లెహంగాకి, బ్లౌజ్కి 1 మీటర్, టోటల్గా నాకు 5 అండ్ పాపకి 3 మీటర్స్ లెహంగాకి తీసుకున్నాను. లెహంగాకి పాపకి ఇంత హైట్ పడదు కాబట్టి ఆ మిగిలిన దాంట్లోనే బ్లౌజ్ని కూడా అడ్జస్ట్ చేసేస్తాను. అండ్ ఓని కూడా తీసుకున్నాను. ఓని పాపకి 1.5 మీటర్, నాకు 2.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి. దీనికి లేస్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ లెహంగా కటింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 మీటర్స్ కట్ చేసుకున్నానండి. మనకి లెహంగా ఎంత హైట్ కావాలో ఫస్ట్ మెజర్ చేసుకోండి. నాకైతే టోటల్గా 40.5. నేను బెల్ట్కి 1.5 ఇంచ్ పెడతాను కాబట్టి 1.5 ఇంచ్ తీసాక టోటల్గా 38.5 ఉండాలండి. దానికోసమని ఇక్కడ నేను టోటల్గా 39 ఇంచెస్ హైట్ని ఉంచి మిగిలింది కట్ చేసేసాను. అండ్ ఇక్కడ కింద మనము మడత వేసి స్టిచ్ చేయట్లేదు కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను 38.5కి. టోటల్గా 39 ఇంచెస్కి అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ మనకి కట్ చేయగా పైన మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని నేనైతే బెల్ట్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ టోటల్గా ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, మనము ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ కార్నర్లో ఒక టక్స్ అయితే పెట్టుకోండి. అంటే సెంటర్కి ఒక టక్స్ పెట్టినట్టు. అండ్ అలాగే ఇటు ఎండింగ్న 4 ఫోల్డింగ్స్కి ఉంది కదా, అటు కూడా టక్స్ పెట్టుకోండి. మీరు టక్స్ పెట్టినప్పుడు క్లాత్ కిందకి జరిగిపోయి ఒక్కొక్కటి టక్స్ పడకపోవచ్చు కాబట్టి చూసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఈ 4 ఫోల్డింగ్స్కి పెట్టిన తర్వాత 8 ఫోల్డింగ్స్కి కూడా ఫోల్డ్ చేసి ఇంకొక టక్స్ అయితే పెట్టుకోండి. ఇలా మనం టక్స్ పెట్టడం వల్ల మనం ప్లీట్స్ పెట్టినప్పుడు క్లాత్ని ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతాము. టోటల్గా 8 టక్స్ అయితే వస్తాయండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్యాబ్రిక్ని 1/4 పార్ట్కి మీరు టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నానండి. లైనింగ్ 3 మీటర్సే తీసుకున్నాను. నేను తీసుకున్నది క్రేప్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుందండి. మీరు కాటన్ తీసుకుంటే కంపల్సరీ 4 మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 39 ఇంచెస్ విడ్త్ వచ్చింది. అంటే 3 ఫోల్డింగ్స్ మీద 3 మీటర్స్ అన్నట్టు. అండ్ ఇక్కడ నేను క్రేప్ లెంత్ ఎక్కువ కాబట్టి నేను లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. నేను లైనింగ్ని ప్లీట్స్ పెట్టను, ఎందుకంటే ప్లీట్స్ పెట్టడం వల్ల బందు కట్టే ప్లేస్లో కొంచెం ఎత్తుగా కనిపిస్తుందండి. మనకి నీట్గా ఉండాలి అంటే కనుక లంగా ఎలా కట్ చేస్తామో అలాగే, కాకపోతే కొంచెం ఫ్లేరీగా రావడం కోసం ఎక్కువ పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి లైనింగ్ హైట్ వచ్చేసి 38 ఇంచెస్ ఉండాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 39 తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. 38 ఇంచెస్కి హైట్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి లైనింగ్కి. ఇక్కడ లైనింగ్ 6 ఫోల్డింగ్స్ మీద ఉందండి. నేను 12 పీసెస్ కట్ చేయాలనుకుంటున్నాను లంగా కోసం. అప్పుడు మనం మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ బెల్ట్ ఎంత విడ్త్ పెడతారో దాన్ని 12తో డివైడ్ చేస్తే కనుక మన కలీ సైజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్గా 38 అనేది నా బెల్ట్ విడ్త్ అండి. దాన్ని 12తో డివైడ్ చేస్తే 3.166 వచ్చింది. దీనికి అప్రాక్సిమేట్గా మార్జిన్ కోసం నేను 4 ఇంచెస్ తీసేసుకున్నాను. మీరు కావాలంటే 4.166 తీసుకోవచ్చు. ఇటొక హాఫ్ అటొక హాఫ్ మనము ఈ పీసెస్ని జాయింట్ చేసినప్పుడు మార్జిన్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటాము. నెక్స్ట్ పీసెస్ని కట్ చేయడం కోసం ఇటువైపున 4 ఇంచెస్కి ఒక డాట్, అటువైపున కార్నర్కి ఒక 4 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. అండ్ ఈ డాట్ని ఆ డాట్ని మీట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ నీట్గా డ్రా చేసి కట్ చేసుకోవాలండి. మీరు ఎక్కడైనా స్ట్రైట్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్ చేస్తే కనుక మీరు స్టిచ్ చేసినప్పుడు కొంచెం కింద ఎగుడు దిగుడు క్లాత్ రావచ్చు, కాబట్టి నీట్గా చూసి కట్ చేయండి. అండ్ పైన ఎక్కడైతే క్లోజ్ ఉందో దాన్ని కూడా కట్ చేసేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం క్రాస్ ఉండడం వల్ల ఒక సైడ్ హైట్ 38 ఇంచెస్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా 38 ఇంచెస్కి డాట్స్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయండి. సేమ్ ఇలానే ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైన ఇది ప్లేస్ చేసి దానికి కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేసేసామండి. ఇక్కడ పీసెస్ 9 వస్తాయండి, 12 రావు. ఎందుకంటే ఒక 3 ఆట్లకి సైడ్ జాయింట్ ఉండడం వల్ల. బెల్ట్ కట్ చేయడం కోసం మీరు
థ్రెడ్ని ఎక్కడ టై చేసుకుంటారో అక్కడ చుట్టూ కూడా మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు అయితే యాక్చువల్ విడ్త్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్ వచ్చిందని కరెక్ట్గా 32 పెట్టుకోకూడదు. కంపల్సరీ 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 32కి 8 ఇంచెస్ 40 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే మనము బెల్ట్కి 2 సైడ్స్ కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ లాస్ అయ్యి 38 ఉంటుందండి. నెక్స్ట్ జిప్ వేసినప్పుడు అటు ఇటు ఆఫ్ పోయి టోటల్గా 37 ఇంచెస్ వస్తుంది 40 ఇంచెస్ పెట్టుకుంటే. ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ మీద విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్, హైట్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు యాక్చువల్గా బెల్ట్ హైట్ వచ్చేసి 1.5 ఇంచ్ కావాలండి. కాబట్టి టోటల్గా 3 ఇంచెస్, 3 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. టోటల్గా 4 ఇంచెస్ అనమాట మార్జిన్ కోసం. ఓకే, టోటల్గా 20 ఇంచెస్ విడ్త్ డబల్ ఫోల్డెడ్ మీద, హైట్ 4 ఇంచెస్. సేమ్ లైనింగ్ కూడా క్రేప్ని అదే విధంగా తీసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాని కట్ చేసేయచ్చు. థ్రెడ్ కోసం లైనింగ్ని 1.5 ఇంచ్ హైట్ ఉండేలాగా అండ్ విడ్త్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే టోటల్గా 80 ఇంచెస్ అండి. లెహంగా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయాలి. బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ని పెట్టి ఒక ఎడ్జ్ మొత్తం కూడా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో ఎడ్జ్లో ఎక్స్ట్రాగా ఏదైనా లైనింగ్ ఉంటే కట్ చేసేయండి ఇలాగా. అండ్ నెక్స్ట్ సైడ్స్ని కూడా ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ రాంగ్ సైడ్న ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసి కరెక్ట్ సైడ్న ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినప్పుడు లోపల లైనింగ్ అనేది స్టిచ్ పడుతుందో లేదో చూసుకుంటూ వేసుకోండి. మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి నుగ్గు రాకుండా బెల్ట్ నీట్గా వస్తుందండి. ఒక్కొక్కసారి మనం ప్లీట్స్ పెట్టినప్పుడు లోపల లైనింగ్ అనేది పక్కకు జరిగిపోయి బెల్ట్ అంతా కూడా నుగ్గు కింద ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. నెక్స్ట్ థ్రెడ్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని 2 సైడ్స్ కూడా సింగిల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇటొక పావు అటొక పావు ఫోల్డ్ చేసుకుని సెంటర్కి మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం థ్రెడ్ని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ మాత్రం నీట్గా చేసుకోండి. ఆ ఫోల్డింగ్స్ పైన పడేలాగా అస్సలు మీరు చేసిన ఫోల్డింగ్ బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ మొత్తం నీట్గా స్టిచ్ చేసేయాలి. నేను ఫుల్ చూపించట్లేదండి, ల్యాగ్ అయిపోతుందని వీడియో. నెక్స్ట్ లైనింగ్ కోసం 9 పీసెస్ని కట్ చేసాం కదా, అవి కూడా జాయింట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన 9 పీసెస్లో 3 పీసెస్ పెద్దవి అండ్ అలాగే 6 పీసెస్ చిన్నవి ఉంటాయండి. దీన్ని ఎలా పడితే అలా జాయింట్ చేయకూడదు. ఇక్కడ పెద్ద పీస్కి ఇటు అటు కూడా చిన్నవి యాడ్ చేయాలన్నమాట. అంటే ఒకటి పెద్దది 2 చిన్నవి, ఒకటి పెద్దది 2 చిన్నవి అలాగా. ఎందుకంటే మనం కట్ చేసింది క్రాస్గా కాబట్టి కంపల్సరీ ఒక సైడ్ హైట్ ఒక సైడ్ డౌన్ వస్తుందండి. పెద్ద పీస్కి కూడా వస్తుంది, కాకపోతే అది 2 సైడ్స్ హైట్ ఉండి సెంటర్లో డౌన్ ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద పీస్ హైట్ ఉన్న వైపున చిన్న పీస్ హైట్ ఉన్నది 2 సేమ్ సైడ్ పెట్టుకుని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇంకొక సైడ్ డౌన్ ఉంది కదా, దానికి ఇంకొక స్మాల్ పీస్లో డౌన్ ఉన్న పార్ట్కి ఇది 2 జాయింట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ దానికి హైట్ ఉన్న పార్ట్ మళ్ళీ పెద్ద పీస్కి జాయింట్ చేస్తాం. ఇలా అన్నీ జాయింట్ చేసుకోవడమే. మీరు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కాకపోతే మీరు ప్రాక్టికల్గా స్టిచ్ చేసినప్పుడు మీకే తెలుస్తుందండి. ఇది అసలు ఎవ్వరూ చెప్పరు కూడా నాకు తెలిసి. ఇది నేను స్టిచ్ చేసినప్పుడు నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను డీటెయిల్గా. ఇలా మొత్తం లైనింగ్ని జాయింట్స్ చేశాక చూస్తున్నారు కదా, కింద ఎక్కడ కూడా ఒకటి ఎక్కువ తక్కువ రాదండి మనం ఇలాగా కరెక్ట్గా స్టిచ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ కింద చుట్టూ కూడా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయండి. ఇక్కడ నేనైతే జిగ్ జాగ్తో స్టిచ్ చేసేస్తున్నాను. మీ దగ్గర జిగ్ జాగ్ ఫుట్ లేకపోతే నార్మల్గా అయినా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 సైడ్స్ కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేయాలండి. మీరు కావాలంటే ఓవర్లాక్ మిషన్తో కూడా ఓవర్లాక్ చేసుకోవచ్చు. మనకి ఇలా స్టిచ్ చేసేయడం వల్ల సైడ్స్ దారాలు ఊడిపోవడం లాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాక మనము బెల్ట్కి జాయింట్ చేసేసుకోవడమే లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఫస్ట్ బెల్ట్కి సైడ్ ఎక్కడైనా క్రాస్గా ఉన్న దారాలు ఉన్నా కట్ చేసేయండి. నెక్స్ట్ మన బెల్ట్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్లో ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకోండి. అక్కడి నుంచి లైనింగ్ స్టార్ట్ చేస్తాం. లైనింగ్ యొక్క
రాంగ్ సైడే బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫేసింగ్ పెట్టుకోవాలి. ఒక పావించి కానీ హాఫ్ ఇంచ్ కానీ మార్జిన్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసేయడమే, మరీ ఎడ్జ్కైతే స్టిచ్ చేయకండి. అండ్ ఇక్కడ మనము ప్యానెల్స్ 9 ప్యానెల్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్ట్కి. కాకపోతే మనం ప్యానెల్స్ కట్ చేసినప్పుడు బెల్ట్ విడ్త్ అనేది 38 ఇంచెస్ కిందే డివైడ్ చేసి కాలిక్యులేట్ చేసాం కదా. ఎందుకు అంటే ఇక్కడ తీసుకున్న బెల్ట్ ఏమో 40 ఇంచెస్, కాకపోతే మనం స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఈ లైనింగ్ని స్టిచ్ చేస్తామండి. అంటే అక్కడ 1 ఇంచ్ తగ్గిపోయింది. అండ్ అలాగే మనం కొద్దిగా ఈసులు ఉన్నాయనో లేకపోతే కొద్దిగా క్రాస్గా ఉందనో కొంచెం కట్ చేస్తాం కదా, అలాగా కరెక్ట్గా మనకి 38 సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ క్రాసే కదా పీసెస్ అన్నీ కూడా, కాబట్టి మీకు అడ్జస్ట్ అయిపోతుంది, అస్సలు తక్కువ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్టిచ్ చేసినప్పుడు నాకు ఎక్కడా కూడా అస్సలు తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ పెట్టడం కోసం ఇక్కడ లైనింగ్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకోండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి టక్స్ పెట్టాం కదా, సేమ్ ప్రాసెస్ 1/4 పార్ట్కి ఇక్కడ డాట్స్ పెడతాం అంతే. ఇక్కడ సెంటర్కి పెట్టాక ఈ సెంటర్ నుంచి ఎండింగ్కి ఇంకొక డాట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి ఇటు అటుకి కూడా సెంటర్కి డాట్స్ పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్లో అటువైపును కూడా పెట్టుకుంటాము. అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి. ఫ్యాబ్రిక్ని టోటల్గా 8 పార్ట్స్ చేస్తామన్నమాట. అంటే 1/4 పార్ట్కి ఒక డాట్, ఇంకొక 1/4 పార్ట్కి ఇంకొక డాట్, అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లీట్స్ పెట్టేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయగలుగుతాము. లేదంటే ఒక చోట ఎక్కువ ప్లీట్స్ ఒక చోట తక్కువ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ బెల్ట్ పైన లైనింగ్ ఎలా అయితే హాఫ్ ఇంచ్ వదిలేసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి దానిపైనే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కరెక్ట్ సైడ్ మన ఫేసింగే ఉండాలండి. నెక్స్ట్ మన లైనింగ్ పైన పెట్టుకున్న ఫస్ట్ డాట్ అలాగే మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉన్న టక్స్ రెండు సేమ్ పాయింట్కి వచ్చేలాగా ఈ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేయాలండి. ఆ ఉన్న తక్కువ ప్లేస్లోనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లీట్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే టక్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గానే స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్నాకనే ప్లీట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడ మనం జిప్ వేస్తాము లాస్ట్లో. మీరు స్టార్టింగే ప్లీట్స్ పెట్టేస్తే కనుక జిప్ వేసాక అక్కడ కొద్దిగా లెగుస్తుందండి. కాబట్టి మీరు ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ప్లీట్స్ని స్టార్ట్ చేయండి. మీరు ప్లీట్స్ని అన్నీ కూడా ఒకే విడ్త్తో ఉండేలా పెట్టుకోండి. ఒక ప్లీట్ ఒక సైజు, ఇంకో ప్లీట్ ఇంకో సైజు ఉంటే లుక్ అస్సలు బాగోదు. అలాగని మీరు ప్రతి ప్లీట్ కోసం టేప్తో మెజర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను జస్ట్ 2 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఆ 2 ఫింగర్స్ విడ్త్తో పెట్టుకొని మిగిలిన క్లాత్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. మీరు లోపలికి ఎంత క్లాత్ ఇన్సర్ట్ చేయాలి అంటే అది మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుందండి. మీరు ఇక్కడ జస్ట్ పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ టక్స్ లైనింగ్ యొక్క డాట్ పాయింట్కి అడ్జస్ట్ అయ్యేలాగా మీరు లోపలికి క్లాత్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకోవాలి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే డీటెయిల్గా నాకు కమెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు ప్లీట్స్ ఎలా పెట్టాలి, ఎలా క్లాత్ని ఇన్సర్ట్ చేయాలో కూడా డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్లో మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టేసుకోవడమే. మీరు స్టార్టింగ్ ఒక్క 1/4 పార్ట్ని అడ్జస్ట్ చేయగలిగితే కనుక మిగిలిన అంతా కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. మీకు ఇన్ కేస్ ఆ డాట్ పాయింట్ కానీ అలాగే టక్స్ పాయింట్ 2 మీట్ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ స్టిచ్ విప్పేసి ఎక్కడ మిస్టేక్ చేశారో అది మళ్ళీ సెట్ చేసేసుకోండి. మీరు స్టార్టింగే సరిగ్గా స్టిచ్ చేయకపోతే మిగిలినంతా కూడా అటు ఇటు అయిపోతుందండి. వీడియోని కొద్దిగా ఫార్వర్డ్ చేసేసానండి, లెంతీ అయిపోతుందని. అండ్ మీరు లాస్ట్కి వచ్చేసరికి కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసే ప్లీట్స్ ముందుగానే పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల జిప్ వేసినప్పుడు ఇబ్బంది అవ్వదు. అండ్ అలాగే మీరు లాస్ట్లో డబల్ స్టిచ్ అస్సలు వేయద్దు. స్టార్టింగ్ కూడా ఇక్కడ మనం జిప్ వేయడం కోసం కొద్దిగా స్టిచ్ అయితే విప్పాలి. మరలా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసమే నేను అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం డాట్ పెట్టుకున్నాం, ఎక్కడి వరకు అయితే ప్లీట్స్ పెట్టలేదో ఆ ప్లేస్లో అక్కడి వరకు స్టిచ్ అయితే తీసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ది లైనింగ్ది. ఎందుకు అంటే ఇక్కడ మనం జిప్ యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఫస్టే ఈ ప్లీట్స్ అన్నీ పెట్టేసి జిప్ వేసేసి అప్పుడు బెల్ట్కి కూడా జాయింట్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు మీకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే
మీరు ప్లీట్స్ని బెల్ట్ తీసుకున్న సైజ్ కంటే కూడా ఎక్కువైనా పెట్టేస్తారు, తక్కువైనా పెడతారు. ఇలా అయితే కరెక్ట్గా పెడతారు. జస్ట్ లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ కుట్లిప్పుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం తీసేసిన తర్వాత మనము జిప్ని జాయింట్ చేయాలండి. ఇక్కడ జిప్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ జిప్నే తీసుకుంటున్నాను. జిప్ని స్టిచ్ చేయడం కోసం మనము 2 సైడ్స్ కూడా ఎంత హైట్ కావాలో డాట్ పెట్టుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా 6.5 సరిపోతుంది. అంతకంటే ఎక్కువ హైట్ అస్సలు పెట్టుకోవద్దు, బాగోదండి. నెక్స్ట్ జిప్కి కూడా 6.5కి డాట్ పెట్టుకోవాలి. పైన లాక్ సిస్టమ్ ఉంటుంది కదా జిప్కి, అది వదిలేసి కరెక్ట్గా 6.5కి 2 సైడ్స్ కూడా డాట్ పెట్టుకోండి. ఇక్కడ మీకు గీసినట్టుగా తెలియట్లేదు ఫోన్లో, నాకైతే బాగానే కనిపిస్తుందండి. చాక్ పీస్తో డ్రా చేసింది. ఇలా మొత్తం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేయడమే. జిప్ యొక్క లెఫ్ట్ సైడ్ కొంచెం టర్న్ చేసి కార్నర్కి స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనం జిప్కి ఎక్కడైతే డాట్ పెట్టామో అది మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డాట్ 2 సేమ్ పాయింట్లో పెట్టుకుని మనం స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నేను తీసుకున్న సింగిల్ ఫుట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి నేను జిప్ని అటువైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసినప్పుడు జిప్ ఎడ్జ్ని సైడ్కి కొంచెం మూవ్ చేసి లోపలికి స్టిచ్ చేస్తే కనుక అస్సలు మీ జిప్ కనిపించదండి. స్టిచ్ చేసినా సరే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వీడియో చూస్తే మీకే డీటెయిల్గా అర్థమవుతుంది. అలా మూవ్ చేస్తూ లోపలికి స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను జిప్ మెరూన్ కలర్ లేక వైట్ కలరే తీసుకున్నాను. అయినా సరే నేను పర్ఫెక్ట్గానే స్టిచ్ చేస్తాను కాబట్టి అస్సలు కనిపించదండి. మీరు మ్యాక్సిమం ఫస్ట్ టైం అయితే సేమ్ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా ఎడ్జ్ని కొంచెం మూవ్ చేస్తూ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేశాక చూస్తున్నారు కదా, మొత్తం ఇలా టర్న్ చేసేసరికి ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక సైడ్ రైట్ సైడ్కి తిప్పి స్టిచ్ చేయాలి. అండ్ మనం లెఫ్ట్ సైడ్ ఎంతైతే పైన వదిలేసామో రైట్ సైడ్ కూడా అంతే వదిలేసి అక్కడి నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలి. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇటు కూడా ఈ ఎడ్జ్ని కొంచెం సైడ్కి మూవ్ చేసి లోపలికి స్టిచ్ పడేలాగా స్టిచ్ చేస్తే మీరు స్టిచ్ చేసిన జిప్ అనేది ఇన్విజిబుల్గానే ఉంటుంది. అండ్ మీరు లైనింగ్ని కూడా చూసుకోండి, సేమ్ ఈక్వల్గా స్టిచ్ పడుతుందో లేదో అని. అండ్ లాస్ట్లో మీరు డాట్ పెట్టుకున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, కరెక్ట్గా అక్కడి వరకు వచ్చేలాగానే స్టిచ్ చేసి డబల్ స్టిచ్ వేసేయండి. మీరు ఒక్కొక్కసారి డబల్ స్టిచ్ వేసినప్పుడు కొంచెం కిందకో పైకి అవ్వచ్చు, పర్వాలేదు. అయినా ఇక్కడ చూస్తున్నారుగా జిప్ వేస్తే ఎంత నీట్గా ఉందో, అసలు జిప్ ఉన్నట్టే కనిపించట్లేదు. మరి అంతలా లాగితే కానీ. బ్యాక్ సైడ్ జిప్కి కూడా మీరు ఎంతవరకు స్టిచ్ వేసుకున్నారో చూడండి. ఇక్కడ చూసినారా, ఒక సైడ్ కిందకి ఒక సైడ్ పైకి ఉంది. మనం డబల్ స్టిచ్ వేసినప్పుడు ఫోర్స్లో కొద్దిగా ఒక స్టిచ్ అనేది కొంచెం ముందుకు పడవచ్చు. అలాంటప్పుడు చూసుకొని ఆ స్టిచ్ తీసేసి అక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి జిప్ పైన. ఇంకా లాక్ అయిపోతుంది, అస్సలు ఊడదనమాట. అండ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయచ్చు. ఇలా కట్ చేసేసిన తర్వాత మనము సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సైడ్కి తీసుకుని మనము డబల్ స్టిచ్ వేస్తూ సైడ్ జాయింట్ వేసేసుకోవడమే. మీరు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండూ కలిపి ఒకేసారి అయితే సైడ్ స్టిచ్ వేయకూడదండి. మనము లైనింగ్ని కొంచెం తక్కువ తీసుకుంటాము, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అలా వేస్తే నీట్గా ఉండదు. నెక్స్ట్ లైనింగ్ని కూడా సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలండి. లైనింగ్ స్టార్టింగ్ డబల్ స్టిచ్ వేసి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటూ స్టిచ్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా స్టిచ్ చేసి లాస్ట్లో ఓవర్లాక్ కూడా చేయొచ్చండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయడం వల్ల అస్సలు దారాలు బయటకు రావు, మీరు ఓవర్లాక్ చేసినా పర్వాలేదు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, అస్సలు నుగ్గు లేదు. మీరు పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ వేయకపోతే ఇక్కడ జిప్ కింద నుగ్గు వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన జిప్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేశాక మీరు అసలు జిప్ని పైకి వెయ్యొద్దు. లాక్ సిస్టమ్ మనము కట్ చేస్తాం కాబట్టి జిప్ ఊడిపోతుంది. ఇక్కడ వెంటనే క్లోజ్ చేసేయాలి. జిప్ని లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టిచ్ విప్పామో అదే ప్లేస్లో నార్మల్గా స్టిచ్ వేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత 2 సైడ్స్ నెక్స్ట్ బెల్ట్కి 2 సైడ్స్న ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకుని మనం స్టిచ్ చేసేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా స్టిచ్ చేయడం వల్ల బయట బొటిక్లో ఎలా అయితే నీట్ ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి.
సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్ని క్లోజ్ చేయడమే. ఇలా క్లోజ్ చేసేటప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసిన థ్రెడ్ ఉంది కదా, దీన్ని లోపల పెట్టేసి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ మొత్తం అంతా అయిన తర్వాత థ్రెడ్ని లోపల పెట్టాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా ఇక్కడే స్టిచ్ చేసేస్తాము. అండ్ ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ప్లీట్స్ పెట్టి స్టిచ్ ఉంటుందో ఆ స్టిచ్ కనిపించకుండా దానిపైనుంచి మీరు ఎడ్జ్కి స్టిచ్ వేసుకుంటూ రండి. నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ అలాగే ఇలా స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్ పైన పడుతుందేమో అని చూసుకుంటూ వేసుకోండి. ఒక్కొక్కసారి మీరు చూసుకోకుండా థ్రెడ్ మీద వేసేస్తే మీకు మరలా కుట్టిప్పాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇలా స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ని ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయడం మానేసి ఒక చోట 1/2 ఇంచు, ఒక చోట 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేస్తే కనుక మీకు క్లాత్ అనేది ఒక చోట కొంచెం క్రాస్గా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీరు జస్ట్ అక్కడ చిన్నగా ఒక ప్లీట్ పెడితే కనుక మళ్ళీ ఈవెన్గా నార్మల్గా వచ్చేస్తుంది. అదేం ప్రాబ్లం కాదండి. మీరు స్టిచ్ చేయగా మీకు అలవాటు అయ్యే కొద్దీ నీట్గా ఫినిషింగ్ వస్తుంది. నేను కూడా మీ అందరిలాగే బిగినరే అండి. నాకు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ స్టిచ్ చేయడం వల్ల ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయో దాన్ని నెక్స్ట్ టైం రాకుండా మనము రెక్టిఫై చేయగలుగుతాము. అందుకే ఏం చేసినా సరే కొంచెం ఇంట్రెస్ట్తో చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నాకు కూడా కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని చిన్న ప్లీట్ పెట్టి అడ్జస్ట్ చేసేసాను. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదండి. అండ్ టోటల్గా ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ బందు ఉంది కదా, ఈ బందుని కదలకుండా ఉండడం కోసం ఆ బందు కింద ప్లేస్లో కూడా మనము స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటుందండి. ఇటు అటు కదిలి మిగిలిన పార్ట్ కిందకి వేలాడినట్టుగా ఉండదు. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేయడమే. మన లెహెంగా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. లెహెంగా ఫినిషింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా వస్తుందండి. మనం బిగినర్స్ అయినా సరే ఇంట్రెస్ట్తో స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా రావాల్సిందే మరి. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వనితా సాగర్.